ఓడలు తెలుసు కదా, షిప్లు, బోట్లు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. అది ఎంత పెద్దవాడైనా చిన్నవాడైనా, అది ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా, కుడివైపుకు వెళ్ళాలన్నా ఎడమ వైపుకి వెళ్ళాలన్నా, అంత పెద్ద షిప్ని కంట్రోల్ చేసేది దాంట్లో ఉన్న చిన్న చుక్కాని, అదే స్టీరింగ్ అంటారు, ఇంగ్లీష్లో రడ్డర్ అంటారు. అది ఎంత పెద్ద షిప్ అయినా కావచ్చు, అది ఎక్కడికి వెళ్తుందనేది దానిలో ఉన్న చిన్న చుక్కాని చేతిలోనే ఉంటుంది. అలాగే మన లైఫ్ కూడా, మన జీవితం కూడా ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా, అది పైకి ఎదగాలన్నా కిందకి దిగజారాలన్నా, మన జీవితాన్ని కూడా నడిపించేది మన దేహంలో ఉన్న నాలికంట అని బైబిల్లో యాకోబు పత్రిక 3:4 ఉంది. మన నాలికంట ఒక చుక్కాని లాంటిదంట. మన నాలుకతో ఏ మాటలైతే మాట్లాడతామో అదే మన లైఫ్ని ముందుకు తీసుకెళ్తుందో వెనక తీసుకెళ్తుందో డిసైడ్ చేస్తుంది. ఒక ఓడ ఒడ్డుకు చేరాలన్నా, గమ్యస్థానానికి చేరాలన్నా ఆ చుక్కాని డిసైడ్ చేస్తుంది. అది ఎటు తిప్పితే అటే వెళ్తుంది. అలాగే మన జీవితం కూడా దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, దేవుని చిత్తం చేయాలన్నా మన దేహంలో పెట్టిన నాలుకతో వచ్చే మాటల వల్లే అది డిసైడ్ అవుతుంది. అందుకే ఏ మాటలు మాట్లాడుతున్నావు, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచించుకుందాం. మనం మంచి మాటలు పలికితే మన ఓడ కూడా మంచి గమ్యానికి చేరుతుంది. మనం ఎప్పుడు చెడ్డ మాటలు పలికితే అది ఎక్కడికి వెళ్తుందో మీకు అర్థమవుతుంది కదా. అందుకే వీలైన ప్రతిసారి మంచి మాటలే మనం పలుకుతాం. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్తాడు, ఈ సమస్య నేను జయిస్తాను, ఈ ఇబ్బందులు నేను గెలుస్తాను, దేవుని కృప నాతో ఉంది, దేవుడు నన్ను బలపరుస్తాడు, నేను ఒంటరి వాడిని కాదు. పరిస్థితులను చూసి మాట్లాడద్దు, కానీ విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ మంచి మాటలు పలుకుదాం. మన నావకి మంచి నావికుడని యేసయ్య మనల్ని గమ్యస్థానాన్ని చేరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయడం మర్చిపోదు.